హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం సూపర్ బైక్ అన్రివీలింగ్ ఈవెంట్కి అయితే వెళ్ళబోతున్నాం. చూడొచ్చు, మార్నింగ్ 5:20 అవుతుంది. 6:30 కల్లా అక్కడ రీచ్ అవ్వాలి. సో దారిలో వెళ్తూ మాట్లాడుకుందాం. సూపర్ బైక్ అన్రివీలింగ్ ఎవరిది ఏంటి అనేది. సో లెట్స్ గో. బైక్ కూడా నైట్ సర్వీసింగ్ చేయించిన. మన బైక్లో ఈ మధ్యన ఇండియన్ సింపుల్ ఇండికేట్ అవుతుంది రన్నింగ్లో. అసలు ఏంటి అనేది ఒకసారి షోరూమ్కి వెళ్ళి చూపించాలి. అరౌండ్ 25 to 30 కిలోమీటర్స్ చూపిస్తుంది లొకేషన్ అయితే. చూడాలి ఎప్పటివరకు రీచ్ అవుతాము. అలాగే ఎర్లీ మార్నింగ్ కదా, రోడ్స్ కూడా ఎంటీగా ఉంటాయి, ట్రాఫిక్ కూడా తక్కువ ఉంటుంది. ఇంకా రోడ్స్ ఎంటీగా ఉంటే ఇంకా తెలిసిందే కదా, మనం ఆగం అసలు, స్పీడ్స్ పుల్ చేసుకుంటూ పోతాం. చూడాలి ఏ టైంకి రీచ్ అవుతామో. సూపర్ బైక్ అన్రివీలింగ్ ఈవెంట్ వచ్చేసి ఎవరిది అంటే రేవంత్ బ్రో కొత్త బైక్ అయితే తీసుకున్నాడు. దాని అన్రివీలింగ్ ఈవెంట్కి అయితే మనకి ఇన్వైట్ చేశారు. అలాగే పాతది GSXR 1000 ఉండే అన్న దగ్గర, అది సోల్డ్ అవుట్ చేసి కొత్త బైక్ అయితే తీసుకున్నాడు అన్న. నా గెస్ అయితే S1000RR కానీ డుకాటి ప్యానగాలి అని అనుకుంటున్నా. చూడాలి అక్కడికి వెళ్ళాక. చాలా ఎక్సైటెడ్ ఉంది ఏం బైక్ అని. ఇంకా ఈవెంట్ స్లాట్స్ విషయానికి వస్తే, మన రేవంత్ అన్నని రెగ్యులర్గా ఇన్స్టాలో సోషల్ మీడియాలో ఫాలో అవుతాం కాబట్టి, అన్న ఇన్స్టాలో మనకి ఒక స్టోరీ అయితే పెట్టిండు. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మనం ఒక పర్సనల్ డీటెయిల్స్ అనేవి మనం ఫిల్ చేయాలి. లాస్ట్ పెట్టిన 2 days నుంచి ట్రై చేస్తున్నా, 2 different మెయిల్స్ నుంచి. సో అన్న వాళ్ళ సైడ్ నుంచి నాకు ఎటువంటి రెస్పాన్స్ లేకుండే. సో తర్వాత సాటర్డే అనుకుంటా మార్నింగ్ అన్న ఒక మెసేజ్ పెట్టిండు, లింక్స్ ఎవరికైనా రీచ్ అవ్వకపోతే ఇన్విటేషన్ లింక్స్ నాకు DM చేయండి డైరెక్ట్గా అని మెసేజ్ చేసిండు. సో సాటర్డే మార్నింగ్ అయితే నేను అన్నకి DM చేసిన. అన్న కూడా క్విక్ రెస్పాన్స్ అయ్యి ఇంకొక లింక్ అయితే నాకు ఫార్వర్డ్ చేసి అందులో ఫిల్ చేయమన్నాడు డీటెయిల్స్ ఫిల్ చేయగానే నెక్స్ట్ నా వాట్సాప్కి అయితే ఇన్విటేషన్ అయితే వచ్చింది. మన బైక్ గురించి మాట్లాడుకుంటే, ఫ్రమ్ లాస్ట్ సర్వీస్ నుంచి బైక్ అయితే చాలా స్మూత్గా ఉంది. ఆయిల్ కూడా నేను మూతులు కాకుండా చేంజ్ చేశాను, ఆయిల్ వేరే కంపెనీది. ఎవ్రీథింగ్, ఇంజన్ సిస్టమ్ కానీ చాలా స్మూత్ అనిపిస్తుంది బండి నడిపినప్పుడు. అండ్ అలాగే క్లచ్ ఎవ్రీథింగ్ చాలా స్మూత్గా ఉంది. థ్రాటిల్ ఎవ్రీథింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది బండి నడిపినప్పుడు. ఆ ఫీల్. బైకింగ్ కెరియర్ స్టార్ట్ చేశాక ఫర్ ద ఫస్ట్ ఈవెంట్ ఇది నాకు. చూడాలి, ఈవెంట్లో కూడా చాలా గివ్అవేస్ ఉన్నాయంట. అండ్ అలాగే మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి గైస్ చివరి వరకు. ఎందుకంటే లిటరల్లీ బీస్ట్ని అయితే మీకు చూపిస్తా ఈ వీడియోలో. సూపర్ బైక్ ఏంటి అనేది క్రేజీ ఉంటుంది బైక్ అయితే. మీరు మాత్రం మిస్ అవ్వకుండా చూడండి చివరి వరకు. మన యూట్యూబ్ ఛానల్ విషయానికి వస్తే, వీడియోస్ కూడా చాలా లేట్ అవుతున్నాయి. అయినా ప్లాన్ ఏంటి అంటే, గోప్రోకి ప్లాన్ చేస్తున్నా గైస్. మేబీ వెరీ సూన్ ఉండొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు నేను చేస్తున్నది మొబైల్ చిన్ మౌంట్ పెట్టి మొబైల్తో చేస్తున్నా హెల్మెట్కి. సో హెల్మెట్ ఏంటి అంటే, మొబైల్ వెయిట్ వల్ల హెల్మెట్ అనేది నాకు వెయిట్ అంతా ఫ్రంట్కి పడిపోతుంది. సో గోప్రోకి అయితే ప్లాన్ చేస్తున్నా అందుకే. సో వెరీ సూన్ గోప్రో అయితే వచ్చేస్తే మనకి అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే ఉంటాయి. నా లైఫ్లో ఈ బైక్స్ ప్యాషన్ ఏమో కానీ, వీక్లో 3 days అన్నా సరే మినిమం నానక్రమ్గూడలో షెరటన్ దగ్గర మోటివ్ అండ్ స్టోరీస్ అని ఒక కెఫే ఉంటుంది. మినిమం వీక్లో 3 days అయినా ప్లేస్ విజిట్ చేస్తున్నా, ఎస్పెషల్లీ ఫర్ సూపర్ బైక్స్.
కొంచెం మైండ్ అలా రిలీఫ్ అయినట్టు ఉంటుంది. సో ఎప్పుడైనా మూడ్ ఆఫ్ ఉన్నా సరే ఇంకా బండి స్టార్ట్ చేసి కెఫేకి అయితే వెళ్ళి మంచిగా రిలాక్స్ అవుతున్నా. కూకట్పల్లి ఈవినింగ్ అయితే ఈ ఏరియాలో పీక్ ఉంటుంది ట్రాఫిక్. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది ట్రాఫిక్ అయితే. మార్నింగ్ అయితే అసలు ఎంటీ ఉన్నాయి రోడ్స్. రీసెంట్గానే ఒక 1-2 డేస్ బ్యాక్ అనుకుంటా కూకట్పల్లిలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మొత్తం ఫైర్ అయింది. మొత్తం మంటలు అయితే వచ్చినాయి. అక్కడికక్కడే కాలిపోయింది బస్సు. సో లక్కీలీ ఎవరికి ఏం అవ్వలేదనే వచ్చింది న్యూస్. సో ఎవరైనా ప్రైవేట్ ట్రావెల్స్లో రెగ్యులర్గా జర్నీ చేసేవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే, సమ్మర్ కదా, సో హీట్ అనేది జనరేట్ అయ్యి ఫైర్స్ అనేవి క్విక్గా అవ్వడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్. సో లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం గైస్. ఇది ఈరోజు లైనప్ అయితే. రేవంత్ అన్న కూడా వచ్చిండు. సమ్ మైక్ ఇష్యూ ఏదో జరుగుతుంది, అది చూస్తుండు రేవంత్ అన్న. వెరీ సూన్ ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ 3 సూపర్ బైక్స్ అయితే మనకి స్పాట్ అయినాయి ఈరోజు ఇక్కడ. ఒకటి కవాసాకి 10R 300 అండ్ G9. కవాసాకి అయితే సౌరభ్ అన్నది. రివన్ రైడ్ కమ్యూనిటీ మెంబర్స్ కూడా వచ్చారు అందరూ. సమ్ నేమ్స్ ఏవో రాస్తున్నారు. బౌల్లోంచి పిక్ చేస్తారంట ఒక స్లిప్. ఆ స్లిప్లో ఎవరి పేరు అయితే ఉంటుందో వాళ్ళకి గివ్ అవే ఉంటుంది. అదొక గివ్ అవే. సమ్ ఇంకా అదర్ గేమ్స్ ఉన్నాయంట, అవి కూడా చూపిస్తా. అందరితో మాట్లాడేది. ఫస్ట్ థింగ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ కమింగ్, ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ మోర్ స్పెషల్. చూడండి గైస్, సూపర్ బైక్ అయితే అన్రివీలింగ్ అవుతుంది. స్టే ట్యూన్డ్. సో ఫైనల్లీ బైక్ అయితే అన్రివీలింగ్ అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలే బూజా ఉంటుందని. సుజుకి హయబుజా జెన్ 3 అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఎగ్జాస్ట్ వచ్చేసి యాక్రోపోవిక్ ఉంది. ఎగ్జాస్ట్ నోట్ అయితే లిటరల్లీ క్రేజీ అసలు. రేవంత్ బ్రో అయితే ఫుల్ కూర్చున్నాడు. బుజా అయితే కలర్ మ్యాడ్ ఉంది అసలు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బుజా ఉంటుందని. బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఫ్రమ్ లాస్ట్ 3-4 వీక్స్ నుంచి ఒక మంచి రైడింగ్ కమ్యూనిటీ కోసం అయితే చూస్తున్నా. ఈ ఈవెంట్తో మనకి రివన్ రైడ్ కమ్యూనిటీలో ప్లేస్ అయితే దొరికింది. ఇక్కడ నుంచి వీకెండ్ ఏదో ఒక వీడియో ఉంటుంది విత్ రేవంత్ అన్న అండ్ సౌరభ్ అన్నతో. సూపర్ బైక్ అన్రివీలింగ్ ఈవెంట్ కోసం మాట్లాడుకుంటే, ఎస్పెషల్లీ రిసీవింగ్ అయితే చాలా మంచిగా చేసుకున్నారు. సౌరభ్ అన్న కానీ రేవంత్ బ్రో కానీ. మెయిన్లీ పార్కింగ్ అయితే ప్లేస్ సూపర్ ఉంది. లైనప్ బైక్స్ లైనప్ పెట్టుకోవడానికి కానీ పార్కింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ అలాగే సమ్ బ్రేక్ఫాస్ట్ అండ్ డ్రింక్స్ కూడా ప్రొవైడ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు ద ఎంటైర్ టీమ్ రివన్ రైడ్. ఎగ్జాస్ట్ నోట్ అయితే వినండి, క్రేజీ ఉంది. ఎగ్జాస్ట్ నోట్ అయితే విన్నారు కదా, మ్యాడ్ 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 అసలు క్రేజీ ఉంది. సో ఇది గైస్ ఈరోజు సూపర్ బైక్ అన్రివీలింగ్ వీడియో. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా కొత్తగా వీడియోని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ గైస్.